హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. టోటల్గా 4208 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. కాకపోతే ఈ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం. ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్లో రిలాక్సేషన్ ఎంత, హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిలబస్ ఏంటి వంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా రైల్వే శాఖకు చెందిన ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. టోటల్గా 4208 పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఏప్రిల్ 15వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. పోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే ఫ్రెండ్స్, 2024 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ఓసీ అభ్యర్థులేమో 18 నుంచి 28 సంవత్సరాల లోపు, బీసీ అభ్యర్థులేమో 31 సంవత్సరాల లోపు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళేమో 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు, దరఖాస్తు చేసుకోవచ్చు. శాలరీ ఎంత ఉంటుందంటే నెలకు 21,700 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి 35,000 వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందండి. అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాత పరీక్ష అయితే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, మెడికల్ టెస్టులు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక అయితే చేస్తారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే పద్ధతిలోనే రైల్వే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. తేడా ఏంటంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ అనేసి 2 రకాల పరీక్షలు ఉంటాయి. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మాత్రం, రైల్వే కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఒకటే పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. ఇక ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే, ఇక్కడ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఫస్ట్ హైట్ ఎంత ఉండాలో చూద్దాం. హైట్ వచ్చేసి ఓసీ, బీసీ అభ్యర్థులు అండి. ఓసీ అభ్యర్థులకి, బీసీ అభ్యర్థులు మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 157 సెంటీమీటర్స్ హైట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కనుక మేల్ క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ 152 సెంటీమీటర్స్ ఉంటే చాలు, దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెస్ట్ వివరాలు చూసుకుంటే, చెస్ట్ వచ్చేసి కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చూస్తారు. ఓసీ, బీసీ అభ్యర్థులేమో 80 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకేమో 76.2 సెంటీమీటర్ల చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఏ అభ్యర్థికైనా సరే కనీసం 5 సెంటీమీటర్ల పాటు చెస్ట్ అనేది ఎక్స్పాండ్ కావాల్సింది ఉంటుందన్నమాట. ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు చెస్ట్ అనేది పెరగాల్సిందే ఉంటుంది. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలు అయితే చూద్దాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుందండి. 1600 మీటర్స్ రన్నింగ్ని 5 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేయాలి. లాంగ్ జంప్ 14 ఫీట్ అయితే లాంగ్ జంప్ ఉంటుంది. హై జంప్ వచ్చేసి 4 ఫీట్స్ అయితే హై జంప్ ఉంటుందన్నమాట మేల్ క్యాండిడేట్స్కి. ఇక
ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏమో 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. 3 minutes 40 secondsలో 3 నిమిషాల 40 సెకండ్లలో 800 మీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 9 feet ఉంటుంది. అలాగే హై జంప్ వచ్చేసి 3 feet అయితే ఉంటుందన్నమాట హై జంప్. నెక్స్ట్ సిలబస్ వివరాలను చూసుకుంటే కన్నా ఎగ్జామినేషన్ అనేది 120 మార్కులకి అయితే నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 120 మార్కులకు ఉంటుంది పరీక్ష. ఇందులో 50 ప్రశ్నలు వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. అర్థమెటిక్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు అయితే ఉంటాయి. టోటల్గా చూసుకుంటే 120 ప్రశ్నలు అయితే ఉంటాయి. 120 మార్కులకి పరీక్ష అయితే ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం చూసుకుంటే ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 15వ తారీఖు అంటే రేపటి నుంచే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కేవలం 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మహిళా అభ్యర్థులు అయితే కన్నా 250 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారంటే ఏప్రిల్ 15వ తారీఖున అంటే రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏపీ తెలంగాణ అభ్యర్థులందరూ కూడా రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చండి. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే మే 14వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. రేపటి రోజులోపు అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆ నోటిఫికేషన్ని కూడా డౌన్లోడ్ చేసుకునేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే ఇన్ఫర్మేషనే రేపటి రోజున విడుదలయ్యే పూర్తి స్థాయి నోటిఫికేషన్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఏదైనా తేడా ఉంటే కన్నా ఖచ్చితంగా నేను మీకు మళ్ళీ వీడియో చేసి తెలియజేయడం అయితే జరుగుతుంది. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఈ రైల్వే కానిస్టేబుల్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.